వైఎస్ఆర్9 న్యూస్ కి స్వాగతం. వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో వెళ్లడంపై ఎమ్మెల్సీ అరుణ్ కామెంట్స్. సంతలో పశువులను కొన్నట్లు వైసీపీ కౌన్సిలర్స్ ను టీడీపీ కొనుగోలు చేస్తుంది. చైర్మన్ కుర్చీలో బీసీలు కూర్చోవడం టీడీపీ నేతలకు ఇష్టం లేకనే వైసీపీ కౌన్సిలర్స్ ను కొనుగోలు చేసి బోర్డు రద్దు చేయాలని చూస్తున్నారు. 8 వార్డు కౌన్సిలర్ ను టీడీపీ చైర్మన్ చేయడానికి వైసీపీ కౌన్సిలర్లను డబ్బు ఆశ చూపి లాక్కుంటున్నారు. టీడీపీ పార్టీ పెత్తందారుల పార్టీ బీసీ మహిళలను చైర్మన్ గా చూడటం వాళ్ళకి ఇష్టం లేదు. ఒక్కొక్క కౌన్సిలర్ కి లక్షల రూపాయలు ఖర్చు చేసి కొంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో నందిగామ టీడీపీ అభ్యర్థిగా గెలుస్తామని చెప్పకుండా చైర్మన్ పీఠం గెలుస్తామనడం విడ్డూరంగా ఉంది. ముగ్గురు కౌన్సిలర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి పార్టీ మారారు. తెలుగుదేశం పార్టీకి మారారు. ఎందుకు మారారంటే అసలు రహస్యం, నందిగామ మున్సిపల్ చైర్పర్సన్గా మండవ వరలక్ష్మి గారు ఉండేవారు. ఆవిడ చనిపోయిన తర్వాత ఆవిడ ప్లేస్లో ఒక బీసీ మహిళను చైర్పర్సన్గా చేశారు. తెలుగుదేశం పార్టీకి ఒక బీసీ మహిళ చైర్పర్సన్ అవ్వడం ఇష్టం లేదు. ఆవిడ స్థానంలో, ఆ బీసీ మహిళ స్థానంలో ఆవిడని తొలగించాలి. ఆమెను తొలగించాలంటే బలం సరిపోదు. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కౌన్సిలర్స్ ఎవరైతే ఆర్థికంగా బలహీనంగా ఉన్నారో వాళ్ళకున్న చిన్న వీక్నెస్లు, చిన్న ఆశల్ని ఎర చూపించి, వాళ్ళకి పదవి అనేది ఆశ ఎలా ఉందో వీళ్ళకి డబ్బు అనే చిన్న ఆశని క్యాచ్ చేసి ఒక్కొక్కరికి 15 లక్షల 20 లక్షల రూపాయలు ఇచ్చి కౌన్సిలర్స్ని పార్టీ మారే విధంగా ప్రలోభం చేస్తారు. దీనికి ఏంటి, ఒక బీసీ మహిళ ఉండకూడదు. ఆ బీసీ మహిళ స్థానంలో అర్జెంటుగా 8వ వార్డుకి చెందిన శాఖమూరి సోమలత గారు చైర్పర్సన్ అయిపోవాలి. దానికి లందరినీ కూడా కూడగట్టి ఈ చైర్పర్సన్ స్థానంలో ఎస్సీ ఉండకూడదు, బీసీ ఉండకూడదని కేవలం ఒకే ఒక కండిషన్ మీద ఈరోజు కౌన్సిలర్స్ని మార్చుకోవడం జరుగుతుంది. 30-40 రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయి. ఎవరన్నా సరే అసెంబ్లీ ఎన్నికల్లో మేము గెలవాలనుకుంటారు. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు, మేము మున్సిపాలిటీ పీఠం కైవసం చేసుకుంటాం, మున్సిపాలిటీ పీఠం మాది. వీళ్ళేమి ఎమ్మెల్యే గెలుస్తామని చెప్పట్లేదు, ఎందుకంటే గెలవరు కాబట్టి. కనీసం మున్సిపాలిటీ అయినా ఉండాలని చెప్పి మున్సిపాలిటీ పీఠం కోసం వీళ్ళు వింత డ్రామాలో ఆడుతున్నారు. ఏది అయినప్పటికీ కూడా ఎవరు ఎట్టిపోయినా ఎవరు వచ్చినా సరే నందిగామ మున్సిపాలిటీ ఎప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఎవరైతే పార్టీ మారారో వాళ్ళ వార్డులోకి వెళ్ళి చెప్పమానండి, ఎందుకు పార్టీ మారారు, ఈ ప్రభుత్వంలో వాళ్ళకి జరిగిన నష్టం ఏంటి, సంక్షేమ పథకాలు అందలేదా, అభివృద్ధి చెందలేదా, ఏం చేయలేదని ఒకసారి అడగమనండి. మీటింగ్ పెట్టమనండి. వాళ్ళని మీటింగ్ పెట్టి, ఇదిగో అయ్యా ఈ 4.5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ వార్డులో ఇది నష్టం జరిగింది, ఈ నష్టం ఈ ప్రభుత్వం చేసింది, లేదా ఈ ఎమ్మెల్యే గారు ఈ ఎమ్మెల్సీ గారు నాకు నష్టం చేశారు, వాళ్ళిద్దరూ నష్టం చేయడం వల్ల నేను పార్టీ మారాను ఒకసారి చెప్పానండి. వార్డు జనాలు చెప్పానండి. ఆ వార్డు జనాలే కదా ఓట్లేసింది, వాళ్ళు చెప్పానండి. ఒక చిన్న మీటింగ్ పెట్టుకునే దమ్ము లేదా, నేను పలానా దాంట్లో వల్ల మారిపోయానని ఒక ప్రజాభిప్రాయం తీసుకునే పని లేదా. ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళు నిందించడం కూడా తగదు. కౌన్సిలర్స్ అందరూ మా వాళ్ళే కాబట్టి వాళ్ళు నిందించడం కూడా తగదు. కానీ తెలుగుదేశం పార్టీ ఈ కొత్త రాజకీయం ఎక్కడికి వెళ్ళినా మేము ఉండాలి, మా వాళ్ళే ఉండాలి, మేమే పరిపాలించాలి. వాళ్ళకి కలగానే ఉంది కదా, మున్సిపల్ చైర్పర్సన్ పలానా వ్యక్తులకు కలగానే ఉంది కదా, ఆ మున్సిపల్ చైర్పర్సన్ నేనే అయిపోవాలి అన్న విధంగా దానికి వాళ్ళు ప్రయత్నించడం, దానికి మాజీ ఎమ్మెల్యే సపోర్ట్ చేయడం, తీసుకెళ్ళి చిన్నగారు తీసుకెళ్ళడం, ఆయన చేత కండువా కప్పించడం, మళ్ళీ వాళ్ళు చెప్పడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోతుందని చెప్పడం. వీళ్ళు భూస్థాపితం అవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకాల జగన్ గారి ప్రజాప్రయం, ప్రజాబలం, పార్టీ చేసిన మంచి పనులు, సంక్షేమ పథకాలు ఒక్కసారి కూడా ఏ విధంగా మేము అధికారంలోకి వస్తాం, జగన్మోహన్ రెడ్డి కన్నా మెరుగైన పరిపాలన అందిస్తాం, జగన్మోహన్ రెడ్డి కన్నా మెరుగైన సంక్షేమ పథకాలు అందిస్తాం ఒకటి చెప్పండి. ఎవరికి చెప్పే ఇది లేదు, కేవలం పీఠం కోసం మాట్లాడు.
అప్పట్లో కూడా అంతే. మన్నా వరలక్ష్మి గారికి ఒంట్లో బాగున్నప్పుడు ఒక ఎస్సీ మహిళను నాగరత్నం గారిని చైర్పర్సన్గా చేస్తే ఇదే కౌన్సిలర్స్ కులంతో దూషించారు. దానికి సాక్ష్యం దాసం ఆ రోజు మేమంతా అప్పుడు గొడవ చేసాం. నాగరత్నం గారిని ఎస్సీ అని కులంతో దూషించారు. ఇప్పుడు ఎవరైతే మున్సిపల్ చైర్మన్ అవుతారని ఉత్సుకతో ఉన్నారో ఆవిడ ఎస్సీ అని చెప్పి ఆవిడని కులంతో దూషించారు. ఈరోజు బీసీ